భారతదేశానికి క్రీడా రంగంలో మంచి పేరు తీసుకురావాలని గురజాల డీఎస్పీ జగదీష్ అన్నారు. ఏషియన్ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న జంగమహేశ్వరం గ్రామానికి చెందినటువంటి వెంకట్రెడ్డిని డీఎస్పీ జగదీష్ అభినందించారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కోలా కోటేశ్వరరావును డీఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జగదీష్ మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గోవాలో జరుగుతున్న 19వ ఏషియన్ బ్లైండ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో వెంకట్రెడ్డి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి శ్రీనివాసరావు 14వ వార్డు కౌన్సిలర్ బండి రవి పాల్గొన్నారు. నెల 8, 9, 10 తారీఖుల్లో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చెస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దాంట్లో మన గురజాల నుంచి జంగమేశ్వరపుర విలేజ్ నుంచి వెంకటరెడ్డి అనే అబ్బాయి మన సౌత్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యి గోవాలో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసి ఈరోజు పిలిపించి అభినందించడం జరిగింది. దీనికి అట్లనే స్పాన్సర్షిప్ చేస్తున్న మన విఎంఎస్ క్లబ్ గురజాల వాళ్ళకి, అట్లనే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఏషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన కోటేశ్వరరావు గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఈ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా విజేతగా నిలిచి మన జంగమేశ్వరపురానికి అలాగే గురజాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. నెల 8, 9, 10 తారీఖుల్లో జరగబోతున్న ఇంటర్నేషనల్ ఏషియన్ ఛాంపియన్షిప్ ఏదైతే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చెస్ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దాంట్లో మన గురజాల నుంచి జంగమేశ్వరపుర విలేజ్ నుంచి వెంకటరెడ్డి అనే అబ్బాయి మన సౌత్ సైడ్ నుంచి సెలెక్ట్ అయ్యి గోవాలో పార్టిసిపేట్ చేయబోతున్నారని తెలిసి ఈరోజు పిలిపించి అభినందించడం జరిగింది. దీనికి అట్లనే స్పాన్సర్షిప్ చేస్తున్న మన విఎంఎస్ క్లబ్ గురజాల వాళ్ళకి, అట్లనే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఏషియన్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన కోటేశ్వరరావు గారికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు ఈ ఛాంపియన్షిప్లో ఖచ్చితంగా విజేతగా నిలిచి మన జంగమేశ్వరపురానికి అలాగే గురజాలకు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అండి మీకు కూడా.